హాయ్ ఫ్రెండ్స్, రైల్వే నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రాబోతుందన్నమాట. దాని గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాం. సెక్షన్ కంట్రోలర్, సో దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ కానీ ఎన్ని పోస్టులు ఏంటి ఎవ్రీథింగ్ మాట్లాడుకుందాం. అండ్ ముఖ్యంగా ఎవరికైతే ఏజ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. సో వాళ్ళకి మెయిన్గా షేర్ చేయండి ఈ వీడియోని, ఓకేనా? సో ఫస్ట్ ఈ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకునే ముందు వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ దాంతోపాటు హై పాయింట్లు ఇవ్వడం మర్చిపోద్దు, ఓకేనా? అండ్ ఐ నో మీరు నన్ను చూడటానికి కొంచెం మీకు వింతగా అనిపించవచ్చు, మొత్తం బిఎడ్ అంతా తీసేసాను కాబట్టి. బట్ కాకపోతే ఒక 2-3 డేస్ అయితే వెయిట్ చేయండి, ఎందుకంటే చాలా వేడిగా అయితే ఉంటుంది. సో అందుకనే నేను మొత్తం బిఎడ్ అయితే తీసేసాను ముస్టేజ్తో సహా. అండ్ గైస్, మీ దగ్గర ఎంత హాట్గా అనిపిస్తుంది? మాకైతే ఇక్కడ ప్రజెంట్ నేను ఏలూరులో ఉంటాను అనమాట. సో నాకైతే చాలా హాట్గా అనిపిస్తుంది వెదర్ అన్నది. సో మీకు ఎలా అనిపిస్తుంది అన్నది కూడా షేర్ చేయండి. మొత్తం ఏపీ తెలంగాణలో ఎక్కడున్నా ఎలా ఉంది సిచ్యువేషన్ అన్నది, ఓకే? నాకు మా ఊరు మాత్రం ఎట్లా ఉందా ఏంటి వాట్ ఎవర్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఫస్ట్ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. సో సెక్షన్ కంట్రోలర్ అన్నమాట ఈ పోస్ట్ పేరు. ఇది రీసెంట్గానే మనకి ఒక 2-3 ఇయర్స్ నుంచే ఈ నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. ఇంతకుముందు ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ వచ్చేది కాదు. చాలా మంచి పోస్ట్, అంటే కంపారిటివ్లీ మీకు ఏంటంటే లెవెల్ వైజ్ ఇది లెవెల్ 6 పోస్ట్ అనమాట. అంటే గ్రూప్ డితో కంపేర్ చేస్తే 6 స్టెప్స్ అబవ్ ఉండే పోస్ట్ అనమాట. సో బేసిక్ పేనే మీకు 35,000 దాకా ఉంటుంది. అండ్ మంచి శాలరీ అయితే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీకు వర్కింగ్ కూడా ఒక 6 అవర్స్ అలాగే ఉంటుంది. కొంచెం హై ప్రెషర్ ఉండే ఛాన్స్ ఉందన్నమాట జాబ్లో. సో అయితే దీనికి ఎలిజిబిలిటీ చూసుకోండి, 20 to 33 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉంటారు. సో ఎవరికైతే కొంచెం ఏజ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. కాకపోతే పోస్టులు మీకు 190 ఉన్నాయి. అండ్ దీన్ని మళ్ళీ మనం జోన్ వైజ్ కేటగిరీ వైజ్ చూసుకుంటే సింగిల్ డిజిట్లోకి వచ్చేస్తే మరి ఈ నోటిఫికేషన్ వల్ల మాకేంటి యూజ్ అని చాలామంది అయితే అనుకోవచ్చు. కానీ మీరు ఎలా ఆలోచిస్తారంటే దీన్ని అలా ఆలోచిస్తాం వల్ల మనకి నెగిటివ్గా ఆలోచిస్తాం వల్ల వచ్చే ఉపయోగం ఏం లేదు. కానీ థింక్ ఇట్ ఇన్ దిస్ వే, లైక్ మీరు ఆల్రెడీ ఎన్టీపీసీకో లేకపోతే ఎస్ఎస్సీకో ప్రిపేర్ అవుతున్నారు, లేదు వేరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. సో ఇందులో మీకు ఉండే సబ్జెక్ట్స్ ఏంటి? మ్యాథ్స్, రీజనింగ్తో పాటు ఇంగ్లీష్లో చిన్న కాన్సెప్ట్స్, మెయిన్గా ప్యాసేజ్, కాంప్రహెన్షన్ ఇలాంటి ఒక చిన్న కాన్సెప్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ రెండు ఎలాగో చదువుతున్నారు, ఇది ఒక్కటి మీరు చదువుకుంటే ఎక్స్ట్రాగా ఇందులో మీకు ఒకటే పోస్ట్ ఉండొచ్చు, లేకపోతే సింగిల్ డిజిట్లోనే పోస్టులు ఉండొచ్చు. కాకపోతే వీటికి కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు పెద్ద ఎఫర్ట్ పెట్టకుండా. సో మీకు లక్ ఉంటే ఈ ఎగ్జామ్ కూడా రావచ్చు, ఓకేనా? సో మీరు ఆల్రెడీ రాస్తున్న 100 పోస్టులు ఎన్టీపీసీ కావచ్చు, లేకపోతే ఎస్ఎస్సీ కావచ్చు, వాటితో పాటు ఎక్స్ట్రాగా ఇంకొక 10 పోస్టులు 5 పోస్టులు ఇవి కూడా రాస్తున్నాం, అలా ఆలోచించండి, ఓకేనా? సో దట్ ఏంటి మీకు ఒక ఎక్స్ట్రా ఆపర్చునిటీ వస్తుంది. సెపరేట్ ఎగ్జామ్ ఉంటుంది, అది కూడా మీకు ఎక్కువేమి ఉండదు. CBT 1 ఉంటుంది, తర్వాత CBAT అంటే సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది, అంతే, ఓకేనా? సో అలా ఆలోచిస్తే మీకు ఒక ఎక్స్ట్రా ఆపర్చునిటీ లాగా ఉంటుంది. మంచి పోస్ట్ కాబట్టి ట్రై చేయాలనుకుంటే ఎక్స్ట్రాగా ట్రై చేయొచ్చు దీనికి కూడా. కాకపోతే దీనికి మెడికల్ స్టాండర్డ్ అన్నది A2 ఉండాలి, అంటే మీకు ఐసైట్ అన్నది బాగుండాలన్నమాట దీనికి. అండ్ ఈ నోటిఫికేషన్ అసలు ఫుల్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే 15th జూలై, ఓకేనా? జూలై 15th మీకు టెంటేటివ్లీ ఆ రోజు రావచ్చు ఫుల్ నోటిఫికేషన్ అప్లై ఓపెన్ అవ్వచ్చు అనమాట, ఓకేనా? సబ్మిషన్ అంటే క్లోజింగ్ డేట్ వచ్చేటప్పటికి 14th ఆగస్ట్ వరకు ఉంటుంది, ఓకేనా? ఈ రెండు టెంటేటివ్లీ అంటే ఎగ్జాక్ట్గా వస్తాయని కాదు, కానీ మోస్ట్ ప్రాబబ్లీ 99% ఆ డేట్స్లో వస్తాయి అనమాట, ఓకే? అయితే ఇప్పుడు మీరు మెయిన్గా చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. మీరు ఫస్ట్ దీనికి అప్లై చేసుకునే ముందు మీకు ఇప్పుడు టైం ఉంది కాబట్టి మీ ఆధార్ని, నేము, డేట్ ఆఫ్ బర్త్, లేకపోతే మీ ఫోటో, పాత ఫోటో ఎప్పుడైనా ఉంటే ఆ పాత ఫోటోలు కావచ్చు. సో 10th క్లాస్ సర్టిఫికేట్ తగ్గట్టు అప్డేట్ అయితే చేసేసుకోండి ఈ టైంలో, ఓకేనా? సో ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, ఏదైనా అప్డేట్ చేయాల్సి ఉంటే అప్డేట్ చేసుకుంటే అప్లై చేసేటప్పటికి మీకు ఇబ్బంది ఉండకుండా ఉంటుంది అనమాట. ఈ టైంలో మీరు ఈ పని అయితే చేయొచ్చు. నార్మల్లీ మనకి ఈ పోస్ట్ అన్నది ఎప్పుడు కూడా కొంచెం తక్కువే ఉంటుంది. ఇంతకుముందు నోటిఫికేషన్ చూస్తే అరౌండ్ 300 అయితే ఉన్నాయి, కాబట్టి అది కూడా చూపిస్తాను చూడండి. అరౌండ్ 368 పోస్టులు అయితే వచ్చాయి. ఈసారి ఇంకా తక్కువ వచ్చాయి, ఎందుకంటే ఈ పోస్ట్స్ కొంచెం ఉండేవే కొంచెం తక్కువ. బట్ మరీ 119 అంటే చాలా తక్కువ. బట్ మనకి ఎవ్రీ ఇయర్ పడుతుంది కాబట్టి ఇది కూడా ఒక ఎక్స్ట్రా ఆపర్చునిటీగా చూద్దాం. అండ్ ఇది చూడండి, దీనికి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి, అంటే డిగ్రీ ఉండాలి. ఏదైనా డిగ్రీ అంటే ఓన్లీ డిగ్రీ అనే కాదు, బీటెక్, BE ఏదైనా ఫార్మ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. పర్సంటేజ్ కూడా అడగలేదు, అంటే దానికి ఈక్వలెంట్ అయినా పర్లేదు, ఓకేనా? అండ్ మీకు జోన్ వైజ్ కూడా దీనికి సంబంధించి ఇచ్చారు. ఇంతకుముందే మనకు అప్రూవ్ అయిన వేకెన్సీస్ మీరు చూడొచ్చు, ఏ జోన్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని. ఇందులో మన SCR సౌత్ సెంట్రల్ రైల్వే ఇంక్లూడింగ్ SCOR అంటే కొత్తగా పెట్టబోతున్నారు కదా వైజాగ్ది, సో దాన్ని కూడా కలుపుకొని 5 పోస్టులు మాత్రమే ఉన్నాయి. సో అవసరమైతే మీకు కావాలి అంటే దీని మీద బెస్ట్ జోన్ వీడియో కావాలి అనుకుంటే ఎక్కువ మంది చేద్దాం. బట్ దాంతో కూడా
పెద్ద పాయింట్ లేదు. మీకు తెలుగు రాష్ట్రాల్లో కావాలంటే ఓన్లీ సౌత్ సెంట్రల్ రైల్వేనే ఆప్షన్ ఉంది. అండ్ మీకు వేకెన్సీస్ పరంగా చూసుకుంటే ఇందులో హైయెస్ట్ వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయో మీరు ఇక్కడే చూడవచ్చు. అండ్ మరీ సింగిల్ డిజిట్లో ఉన్నాయి కాబట్టి బెస్ట్ జోన్ చేయడానికి కూడా పెద్ద ఛాన్సెస్ అయితే ఏం లేవు, మీ లాజిక్ మీరు వాడటమే. ఓకే, బట్ స్టిల్ ఒకవేళ ఎక్కువ మంది డిమాండ్ చేస్తే దీని మీద బెస్ట్ వీడియో కూడా నేను బెస్ట్ జోన్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, కామెంట్ చేయండి దాన్ని. చెప్పాను కదా, ఇప్పుడు మీరు ఈ జోన్కి అప్లై చేస్తే మీకు ఓన్లీ 5 పోస్టులు, అవి కూడా మళ్ళీ కేటగిరీ వైజ్ మీకు డివైడ్ అయిపోయేటప్పటికి ఎన్ని ఉంటాయి అన్నది మనం చెప్పచ్చు. సింగిల్ డిజిట్ 1, 2 అట్లాగా ఉంటుంది అనమాట నోటిఫికేషన్ జోన్ బట్టి. ఇంకొంచెం ఎక్కువ ఉంటే డెఫినెట్గా బాగుండేది, అట్లీస్ట్ 20 అబోవ్ అన్నా ఉండాల్సింది జోన్కి, ఒక్కొక్క జోన్కి. బట్ స్టిల్ అది మన చేతిలో లేదు, ప్రిపేర్ అవటం మాత్రమే మన చేతిలో ఉంది. సో ప్రిపరేషన్కి సంబంధించి ఏముంటుంది, ఎలాగుంటుంది అన్నది చూద్దాం. ఇగోండి చూడండి, ఇక్కడ మీకు సిబిటి టెస్ట్ ఒకటి పెడతారు, 120 మినిట్స్ ఇస్తారు, 100 క్వశ్చన్స్ ఉంటాయి, నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, 1/3 పోతుంది అనమాట ప్రతి తప్పు మీకు తప్పు పెట్టిన దానికి. సో సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి చూడండి, సిబిఈటీలో మనకి మ్యాథ్స్, ఓకే మ్యాథ్స్ ఉంటుంది, మ్యాథ్స్ సిలబస్ ఇచ్చారు, అంటే కేవలం ఇవి మాత్రమే ఉంటాయని కాదు, కొంచెం ఎక్స్ట్రా కూడా ఉండొచ్చు. అండ్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ డిఐ కూడా ఫోకస్ చేయాలి దీనిలో మీరు. అలాగే రీజనింగ్ గురించి చూసుకుంటే ఓన్లీ లాజికల్ రీజనింగ్ మాత్రమే కాకుండా ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటి చూడండి, రీడింగ్ కాంప్రహెన్షన్ కూడా చూసుకోవాలి. అంటే ఇంగ్లీష్లో ఒక కాంపోనెంట్, ఇది ఇంగ్లీష్లోకి వస్తుంది. సో బట్ మొత్తం ఇంగ్లీష్ కాదు, రీడింగ్ కాంప్రహెన్షన్ కాబట్టి ఈజీగా మనం నేర్చుకోవచ్చు. అలాగే మెంటల్ రీజనింగ్, బేసిక్గా రీజనింగ్, మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ అయితే ఉంది అనమాట దీనిలో. అండ్ దేనికి ఎంత అన్నది కూడా ఇచ్చారు, లాజికల్ క్యాపబిలిటీకి 20, మెంటల్ రీజనింగ్కి 20, అలాగే మ్యాథమెటికల్ క్యాపబిలిటీ అని ఇచ్చారు కదా దానికి 60, టోటల్ 100 మార్క్స్కి ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఎవరెవరు ఏ దానికి ప్రిపేర్ అవుతూ ఈ ఎగ్జామ్ని కూడా రాయాలనుకుంటున్నారు అన్నది కింద కామెంట్ చేయండి. లేదు దీనికి పెట్టడం కూడా ఫీజు వేస్ట్ అని ఫీల్ అయితే అది కూడా కామెంట్ అయితే చేయండి. బట్ నేనైతే రికమెండ్ చేయను. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఎక్స్ట్రా ఆపర్చునిటీ, ఆ 1-2 పోస్టులు అయినా ఎందుకు ట్రై చేయకుండా వదిలేయడం. సో బెటర్ ట్రై చేస్తేనే బెస్ట్ అని నేనైతే ఫీల్ అవుతున్నాను, నేనైతే అది రికమెండ్ చేస్తాను. బట్ అది మీ ఇష్టం ఇంకా. ఓకే, అండ్ మీరు కనుక రైల్వేకి సీరియస్గా ప్రిపేర్ అవుతుంటే ఆల్రెడీ మనకి నోటిఫికేషన్స్ 2026కి సంబంధించి ఏఎల్పి వచ్చేసింది, టెక్నీషియన్ వచ్చింది, ఇప్పుడు సెక్షన్ కంట్రోలర్ రాబోతుంది. అంటే టెక్నీషియన్ కూడా మనకి ఇట్లాంటి ఒక షార్ట్ నోటీస్, ఇండికేటివ్ నోటీస్ అయితే వచ్చింది. బట్ స్టిల్ ఇప్పుడు మీకు జూన్ 30న టెక్నీషియన్ ఫుల్ నోటీస్ కూడా రాబోతుంది. అండ్ గ్రూప్ డి 2026ది కాదు కానీ గ్రూప్ డి కూడా నోటిఫికేషన్ అయితే ఉంది, 2025ది ఇయర్ పడింది. సో ఇవన్నీ మనకి ఎలిజిబిలిటీ ఇప్పుడు మనకి జరగబోతున్నాయి కాబట్టి వాటికి సంబంధించి ప్రిపేర్ అవ్వడానికి బెస్ట్ క్లాసెస్ 1 ఇయర్ వ్యాలిడిటీతో మీకు మన యాప్లో అయితే ఉంటాయి. కింద డిస్క్రిప్షన్లో ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. అక్కడి నుంచి గ్రూప్ డి కావాలి అనుకుందాం సపోజ్కి, సో ఫుల్ కోర్స్ ఉంటుంది, గ్రూప్ డి ఫుల్ కోర్స్ జాయిన్ అవ్వండి. చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్, మీకు చూడండి చాలా తక్కువ ప్రైస్లో 1 ఇయర్ వ్యాలిడిటీతో అన్ని సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి. సో తీసుకోవడానికి ట్రై చేయండి, మీకు డెఫినెట్గా వర్తి అండ్ మీకు ఉపయోగపడుతుంది మీ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి. అలాగే మీకు ఇండివిజువల్ సబ్జెక్ట్స్ లైక్ ఫిజిక్స్ కావచ్చు, లేకపోతే ఫిట్టర్ సంబంధించిన ట్రేడ్ కావచ్చు, లేదా మ్యాథ్స్, రీజనింగ్, బయాలజీ, కెమిస్ట్రీ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట, జనరల్ సైన్స్. లేకపోతే ఇప్పుడు ఏఎల్పి సిబిటి 2లో చాలా ఇంపార్టెంట్ అయిన బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, టెక్నీషియన్ ఫుల్ కోర్స్, ఏఎల్పి ఫుల్ కోర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి విత్ వెరీ వెరీ నామినల్ ప్రైజ్లో. అండ్ కూపన్ కోడ్ SARAN కనుక వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఆల్రెడీ తక్కువ ఉంది కదా, ఇంకా తక్కువ ప్రైస్కి మీరు మన కోర్సెస్ అయితే ఎఫర్ట్ చేయొచ్చు అనమాట, చాలా చాలా తక్కువ ప్రైస్కి. అండ్ ఇందులో మీకు క్లాసెస్ చెప్పిన నేను కానీ మన టీం కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మల్టిపుల్ జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు. సో ఆ లెవెల్ కంటెంట్ మీకు దొరుకుతుంది, డెమోస్ ఉంటాయి, చెక్ చేయండి. పర్టికులర్గా నా గురించి మాట్లాడితే నేను ఏఎల్పి టెక్నీషియన్ ఎగ్జామ్ అన్నది క్లియర్ చేశాను విత్ ఏ వెరీ గుడ్ స్కోర్. అలాగే ఎన్టీబీసీ క్లియర్ చేశాను. సో నాకు బాగా ఐడియా ఉంది ఎలా వస్తుంది ఏంటి అని, ఎలా ప్రిపేర్ అవ్వాలని. సో ఆ రకంగానే నేను ఈ మాడ్యూల్స్ అన్నివి తయారు చేశాను అనమాట, మీరు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్ ఎట్లా కానీ. సో ఒకసారి చెక్ చేయండి, మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇప్పటిదాకా మనం చెప్పిందంతా కలిపి ఒకే దానిలో కావాలంటే కాంబో ప్యాక్ కూడా ఉంది, కావాలంటే మీరు చెక్ చేయొచ్చు, డెమోస్ ఉంటాయి చూడండి. అండ్ టెలిగ్రామ్ మళ్ళీ మనకి బ్యాక్ అయితే వచ్చేసింది. సో టెలిగ్రామ్లో మన టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అందులో జాయిన్ అయితే ఏంటంటే మీకు ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను అక్కడ
ఫార్వర్డ్ చేయగలుగుతాను. సో దట్ మీకు జెన్యున్ రియల్ అప్డేట్స్ ఏమైనా రైల్వే రిలేటెడ్, గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ వెంటనే తెలుసుకోవాలి అనుకుంటే అక్కడ జాయిన్ అయితే మీకు తెలుస్తుంది. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడి నుంచి నన్ను ఫాలో అయితే అవ్వచ్చు. అండ్ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ దాంతోపాటు హై పాయింట్లు ఇవ్వడం మర్చిపోద్దు. ఎందుకంటే ఇది మనకి ఈ పోస్ట్ ఒకటి వస్తుంది అని చాలామంది ఇగ్నోర్ చేసేస్తారు. ఎందుకంటే ఉన్నవే పోస్టులు తక్కువ కాబట్టి దీని మీద వీడియోస్ కూడా చాలా తక్కువ వస్తాయి. సో మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అండ్ ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో నేను మీకు సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక జడ్జిమెంట్ అయితే ఇచ్చింది. సో హయ్యర్ డిగ్రీ ఉన్న వాళ్ళకి లోయర్ లైక్ జేఈ పోస్టులకి బీటెక్ బదులు డిప్లొమా వాళ్ళకే అవకాశం, ఇట్లాంటి చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి. దాని మీద నేను వీడియో అయితే చేశాను పూర్తి రియాలిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ. సో ఆ వీడియో ఖచ్చితంగా ఇప్పుడు నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. అలాగే రైల్వే మొత్తం లేటెస్ట్ అప్డేటెడ్ క్యాలెండర్ ఒకటి ఇచ్చింది కదా, సో అది కూడా నేను ఇచ్చాను. సో ఆ 2 వీడియోస్ చూడని వాళ్ళు తప్పకుండా చెక్అవుట్ అయితే చేయండి. అండ్ మీకు ఇంకా ఫర్దర్గా ఏదైనా వీడియో టాపిక్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, దాని మీద కూడా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతకేసి ఇలాంటి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.